హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. జీడిఎస్ నోటిఫికేషన్ అనమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఎంగేజ్మెంట్ ఆఫ్ షెడ్యూల్ 2 జూలై 2026 డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అని అనమాట అండి. టోటల్గా 21,000 పైచిలకు పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు ఏ విధమైనటువంటి ఎలిజిబిలిటీస్ అనేటువంటిది ఉండాలి, ఫీ పేమెంట్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలు అలాగనే ఏజ్ క్రైటీరియా కూడా ఇందులో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదామండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, పోస్టులు వచ్చేసి బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ అనమాట అండి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి యొక్క ఏజ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 18 years అనేటువంటి ఏజ్ లోపల ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి వీలు కుదరదు. ఎవరైతే మ్యాక్సిమం ఇయర్స్ 40 years ఏజ్ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్ అంటే 40 years ఏజ్ దాటినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేటువంటిది లేదనమాట అండి. అయితే యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ మనం చూసినట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే 45 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ వేయడం జరిగింది. ఓబీసీ వారికి 43 years ఏజ్ రిలాక్సేషన్ వేయడం జరిగింది అనమాట అండి. అలాగనే బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్నటువంటి వారికి చూసుకున్నట్లయితే 50 years ఏజ్ రిలాక్సేషన్ వేయడం జరిగింది. బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వారు ఓబీసీ వారికి చూసుకున్నట్లయితే కనుక వారికి వచ్చేసి 53 years అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్లయితే కనుక 55 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. అయితే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కేవలం వాళ్ళు ఎస్ఎస్సి క్వాలిఫై అయితే చాలన్నమాట అండి. ఎస్ఎస్సి మార్క్స్ మీద ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేకుండా వచ్చేటువంటి జాబే ఈ జాబ్ అనమాట అండి. అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకునేటువంటి వారికి సెలెక్షన్ అయితే కనుక వారికి పే స్కేల్ చూసుకున్నట్లయితే కనుక మంత్లీ వచ్చేసి 12,000 నుంచి 29,380 రూపాయలు అనేటువంటిది బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి రావడం జరుగుతుంది అనమాట అండి. ఏబీపీఎం చూసినట్లయితే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. నెక్స్ట్ డాక్ సేవక్ చూసుకున్నట్లయితే 10,000 నుంచి 24,470 రూపాయలు అనేటువంటిది వీరికి పే స్కేల్గా ఉంటున్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలపడం జరిగింది. కేవలం ఎస్ఎస్సి మార్క్స్ మీద మీకు మాత్రమే సెలెక్షన్ క్రైటీరియా అనేటువంటిది ఉంటుందన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. దీంతో పాటుగా మీరు చూసినట్లయితే కనుక కంపల్సరీగా కంప్యూటర్ నాలెడ్జ్ రావాలి, సైక్లింగ్ వచ్చి ఉండాలి, అలాగనే అడిక్వెంట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అనేటువంటిది మీకు వచ్చి ఉండాలి. అలాగనే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ లోకల్ లాంగ్వేజ్ అనేటువంటిది మీరు 10th క్లాస్లో రాసి ఉండాలి అనేటువంటిది ఇందులో కంపల్సరీ అడగడం జరిగింది అనమాట అండి. సెలెక్షన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక కేవలం మీకు వచ్చినటువంటి మార్క్స్ మీద ఆధారం చేసుకుని వేయడం జరుగుతుంది అనమాట అండి. A1 వస్తే కనుక ఇంటూ 10 చేసినట్లయితే ఇంటూ 10 points వస్తే కనుక ఇంటూ 9.5 చేస్తే వచ్చేటువంటిది 95 మార్క్స్ 95 అనమాట. అవుట్ ఆఫ్ 100కి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. మార్క్స్ అనేటువంటిది ఈ రకంగా CGPA ఉన్నటువంటి వారికి తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు ఎవరికైతే ఒకవేళ సెలెక్షన్ ప్రాసెస్లో చూసినట్లయితే కనుక ఎవరైతే హయ్యర్ గ్రేడ్ ఎవరైతే ఉంటారో హయ్యర్ గ్రేడ్ వచ్చినటువంటి ఇచ్చేస్తారో, అలాగనే ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారికి ఫస్ట్ సెలెక్షన్ అనేటువంటిది ఫీమేల్కి తీసుకుంటారనమాట అండి. ఆ తర్వాత ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారికి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మిగతా వారికి తీసుకుంటున్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో వారి దగ్గర కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అనేటువంటిది ఉండాలన్నమాట అండి. మార్క్ షీట్స్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, PWBD సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఒకవేళ ట్రాన్స్జెండర్ అయితే కనుక ట్రాన్స్జెండర్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనమాట అండి. అన్ని సర్టిఫికేట్స్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో అదే కావాలన్నమాట. మార్క్స్ సర్టిఫికేట్ అనుకోండి, అందరికీ మార్క్స్ సర్టిఫికేట్ ఉంటుంది, అది కావాలి. ఐడెంటిటీ ప్రూఫ్ అనుకోండి, అందరికీ ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుంది, అది కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనుకోండి, అందరికీ క్యాస్ట్ ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. PWBD సర్టిఫికేట్ ఓన్లీ PWD వారికే కావాలన్నమాట. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వారికే కావాలి. ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఓన్లీ ట్రాన్స్జెండర్స్కి మాత్రమే కావాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేటువంటి అందరికి కావాలి, ఎందుకంటే అది SSC కాబట్టి అందరికీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేటువంటిది కావాలన్నమాట. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ ఏమన్నా మీరు దీంట్లో ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించిన ప్రైమరీ హెల్త్ సంబంధించినటువంటిది, మీరు లోకల్ లాంగ్వేజ్ సంబంధించినటువంటిది దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి కంపల్సరీగా సర్టిఫికేట్స్ అనేటువంటిది మన దగ్గర ఉండించుకోవాలన్నమాట అండి. అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు అలాగనే ఎండింగ్ డేట్ అనేటువంటిది మీకు తెలుపుతాను. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకున్నట్లయితే కనుక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి
31st ఆగస్ట్ నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. 19 సెప్టెంబర్ వరకు ఉండడం జరుగుతుంది అనమాట. అంటే కేవలం 20 డేస్ ప్రియారిటీ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. 20 డేస్లోనే మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు ఫస్ట్లోనే అప్లై చేసుకోండి. అంటే 31st ఆగస్ట్నే మీరు అప్లై చేసుకోండి. సో దట్ ఏంటంటే రష్ అనేటువంటి తక్కువ ఉంటుంది. ఏ విధమైనటువంటి పేమెంట్లో కానీ ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటిది మీకు రాదనమాట అండి. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్స్ అప్లికేషన్ వచ్చేసి 2 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు ఉంటుంది అనమాట. ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే 23 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ వరకు 1 డే అనేటువంటిది ప్రియారిటీ ఇస్తారనమాట. అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి యొక్క ఫీ పే అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట అండి. యాక్చువల్గా ఫీ పే అనేటువంటిది SC ST వారికి ఏ విధమైనటువంటి ఫీ పేమెంట్, ఉమెన్స్కి PWD క్యాండిడేట్కి ఏ విధమైనటువంటి ఫీ పేమెంట్ అనేటువంటిది లేదనమాట అండి. కేవలం మిగతా ఎవరు అదర్ దెన్ SC ST PWBD ఫీమేల్ క్యాండిడేట్స్ కాకుండా మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఫీ పే అనేటువంటిది వర్తించడం జరుగుతుంది అనమాట అండి. అది కూడా ఎక్కువ మొత్తంలో ఫీ పేమెంట్ ఏం లేదండి. కేవలం 100 రూపీస్ అనేటువంటిది ఫీ పేగా ఉండడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఫీ పేమెంట్ చూసుకున్నట్లయితే కనుక కేవలం 100 రూపీస్ అనేటువంటిది ఫీ పేగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఫీమేల్ అప్లికెంట్స్ SC ST PWBD ట్రాన్స్ ఉమెన్స్ అప్లికెంట్ తప్పించి మిగతా వారు ఈ 100 రూపీస్ పే చేయాలన్నమాట అండి. ఏ విధమైనటువంటి మళ్ళీ పేమెంట్ అనేటువంటిది మళ్ళీ మనకు వచ్చేటువంటి లేదనమాట అండి. సో ఈ రకంగా 21,000 పైచిలకు పోస్టులతోటి GDS నోటిఫికేషన్ అనేటువంటిది మనకి 31st ఆగస్టున రావడం జరుగుతుంది అనమాట అండి. అప్పుడు మీకు డీటెయిల్డ్గా స్టేట్ వైజ్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్తో ఉన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి మీకు సమాధానమైనటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.